భారత స్వాతంత్ర సమర యోధుల్లో 65% మంది ముస్లింలే. భారత స్వాతంత్రం ముస్లింల రక్తంతో రాయబడింది. శ్రీ పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత ప్రముఖ జర్నలిస్ట్ ఖుష్వంత్ సింగ్ మాటలు ఇవి, నా మాటలు కావు. క్విట్ ఇండియా నినాదం ఇచ్చింది ముస్లింలు, ఇన్ఖిలాబ్ జిందాబాద్ నినాదం ఇచ్చింది ముస్లింలు, జాతీయ జెండాను రూపకల్పన చేసింది ముస్లింలు, మాదరే వతన్ భారత్ కి జై నినాదం ఇచ్చింది ముస్లింలు, జై హింద్ నినాదం ఇచ్చింది కూడా ముస్లింలే. దేశభక్తి అంటే జేబుకు జాతీయ జెండాను అతికించుకోవడం మాత్రమే కాదు, మన దేశభక్తిని చూసి జేబు వెనక ఉన్న గుండె ఐ లవ్ యూ ఇండియా అని సగర్వంగా చెప్పాలి. ఎందరో స్వాతంత్ర సమర యోధులు మాతృభూమి కోసం తమ ధనమాన ప్రాణాలను త్యాగం చేశారు. వారందరి త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం 15th ఆగస్టు రోజున ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ మనం జరుపుకుంటున్నాం. కానీ ఇక్కడ విచారకరమైన విషయం ఏంటంటే ఎంతో మంది ముస్లిం స్వాతంత్ర సమర యోధులను మనం మర్చిపోయాం. భారత స్వాతంత్ర సమర యోధుల్లో 65% మంది ముస్లింలే. భారత స్వాతంత్రం ముస్లింల రక్తంతో రాయబడింది. శ్రీ పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత ప్రముఖ జర్నలిస్ట్ ఖుష్వంత్ సింగ్ మాటలు ఇవి, నా మాటలు కావు. భారత స్వాతంత్రం కోసం బ్రిటిషు వారిపై మొట్టమొదటిగా కదం తొక్కినది హైదర్ అలీ మరియు అతని కుమారుడు టీపు సుల్తాన్. 1780 మరియు 1790లో ఈ తండ్రి కుమారులు ఇద్దరు కూడా బ్రిటిషు వారిపై దాడి చేశారు. భారత చరిత్రలోనే మొట్టమొదటిగా ఇనుముతో తయారు చేయబడినటువంటి మైసూరియన్ రాకెట్లను మరియు ఇనుపగుండ్లు తోపులను విజయవంతంగా బ్రిటిషు వారిపై ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ప్రయోగం విజయవంతం చేశారు. ఈ విషయాలు కూడా నేను చెప్పట్లేదు, ప్రముఖ జర్నలిస్టు ఖుష్వంత్ సింగ్ చెప్పిన మాటలు ఇవి. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన ముస్లింలు ఎందరో ఉన్నారు. వారిలో ముఖ్యంగా బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలా. ఈయన 1757 ప్లాసీలో బ్రిటిషర్లకు ఎదురు తిరిగి తమ ప్రాణాలు అర్పించినటువంటి మొట్టమొదటి రెబలియన్ అన్న విషయం ఈరోజు ముస్లింల దేశభక్తిని శంకించే వారికి ఎంతమందికి తెలుసు? 1831లోనే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని భారతదేశంలో ఉంటున్నటువంటి మదర్సా ఉలెమాలు నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత 1856లో ఆల్ ఇండియా ఉలెమాల మీటింగ్ కూడా ఒకటి జరిగింది. అలాంటి మదర్సాలను ఈరోజు దేశభక్తి పేరుతో కూడా శంకిస్తున్నారు. మదర్సా ముస్లిం పండితులు తమకు ఎదురు తిరిగారన్న నేపంతో బ్రిటిష్ ప్రభుత్వం 1864 నుండి 1867 మధ్యలో ఢిల్లీలోని చాందినీ చౌక్ నుండి ఖైబర్ వరకు అక్షరాల 14,000 మంది ముస్లిం ఉలమాలను చెట్లకు వ్రేలాడదీసి ఉరేసి చంపారు. ముస్లిం ఉలమాలు వ్రేలాడనటువంటి తల ఏది కూడా మిగిలిలేదు. అంతగా ముస్లిం పండితులు స్వాతంత్రం కోసం తమ జీవితాలను పనంగా పెట్టారు. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ 1929లో ఖుదాయే ఖిద్మత్గార్ మూవ్మెంట్ ని ప్రారంభించారన్న విషయం ఎంతమందికి తెలుసు? ఈ యోధుడు అక్షరాల 1,00,000 మంది ముస్లిం యోధుల్ని ఇతడు ఏకం చేశాడు. అయితే పేషావార్లో జరిపినటువంటి బహిరంగ కాల్పుల్లో 250 మంది ముస్లింలు తమ ప్రాణాలని కోల్పోయారు దేశం కోసం. మైసూరు పులి టీపు సుల్తాన్ తోడేలులా 100 సంవత్సరాలు బ్రతకడం కంటే పులిలా ఒక రోజు బ్రతకడం మేలు అని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడినటువంటి భారతదేశం గర్వించదగ్గ స్వాతంత్ర సమరయోధుడు హజరత్ టీపు సుల్తాన్. ఇతడు బ్రతికి ఉన్నప్పుడు బ్రిటిష్ వారి కళ్ళల్లో నిద్రే లేదు. టీపు సుల్తాన్ మరణాన్ని బ్రిటిష్ జనరల్ హారిస్ ధృవపరుచుకున్న తర్వాత వారి ఆనందాలకి హద్దు లేకుండా కేరింతలు కొడుతూ ఈ రోజు నుండి ఇండియా మనదే అని ప్రకటించుకున్నారు. అంటే టీపు సుల్తాన్ బ్రతికున్నప్పుడు వారి వెన్నుల్లో భయం పుట్టేది. అంతగా టీపు సుల్తాన్కి బ్రిటిష్ వారు భయపడ్డారు. టీపు సుల్తాన్ ప్రపంచంలోనే మొట్టమొదటి క్షిపణిని కనుగొన్నాడు. బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడి వీరమరణం పొందాడు. తన 16 సంవత్సరాల వయసులోనే బ్రిటిష్ వారితో పోరాడినటువంటి గొప్ప యోధుడు హజరత్ టీపు సుల్తాన్. బహదూర్ షా జఫర్ 1857లో తన మాతృభూమి అయిన భారతదేశం కోసం బ్రిటిష్ వారితో పోరాడి తన సొంత కుమారుల ప్రాణాలను సైతం త్యాగం చేసి ఆయన మొఘల్ సామ్రాజ్యానికి చివరి రాజు అయినప్పటికీ కూడా సకల భోగ భాగ్యాలను వదులుకొని తన మాతృభూమి కోసం జీవితాంతం జైలులో ఒక ఖైదీగా జీవితాన్ని కొనసాగించినటువంటి ఒక గొప్ప త్యాగశీలి మహా యోధుడు
బహదూర్ షా జఫర్. హజరత్ మహమూద్ హసన్ దేవబందీ రహమతుల్లా అలే ఈయన తెహరీకే రేష్మి రుమాల్ అనేటువంటి ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈయన భారతదేశంలోని దారుల్ ఉలూమ్ దేవబంద్ మదర్సాలో చదివినటువంటి మొట్టమొదటి విద్యార్థి, ముస్లిం ధార్మిక భారతీయ పండితుడు మరియు స్వాతంత్ర సమర యోధుడు. భారతదేశానికి స్వేచ్ఛ కావాలని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఈయన ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఇతను భారతదేశంలోని బ్రిటిష్ వారి అధికారాన్ని కూలవేయడానికి అనేక ఉద్యమాలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఈయన ఉద్యమించడం జరిగింది. అయితే 1916లో బ్రిటిష్ వారు ఈయనని అరెస్ట్ చేసి మాల్టా జైల్లో పెట్టారు. ఆ తర్వాత 1920లో ఈ మౌలానా గారు విడుదలయ్యారు. అంటే ఎంతగా దేశ స్వాతంత్రం కోసం ముస్లిం పండితులు పాటుపడ్డారో ఈ చరిత్రను ఎప్పుడైనా అర్థం చేసుకునే ప్రయత్నం, చదివే ప్రయత్నం మీరు చేశారా? ఈయన సామాన్య వ్యక్తి కాదు, షేకుల్ హింద్ బిరుదుతో సత్కరించబడ్డాడు. భారతదేశంలోని నలుమూలల తిరిగి ముస్లింలను ఏకం చేశాడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి. బ్రిటిష్ వారు 1857 జూన్ 17న గ్వాలియర్పై దాడి చేశారు. ఆ సమయంలో వీరనారి ఝాన్సీ రాణితో ముస్లిం యువరాణి ముందారా భుజం కలిపి బ్రిటిష్ వారితో పోరాడడంలో ఆమె ముందంజ వేశారు. చివరికి బ్రిటిష్ వారి బుల్లెట్ తగిలి భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడుతున్న యుద్ధ భూమిలో ముందర వీరమరణం పొందిన తర్వాతే ఝాన్సీ రాణి వీరమరణం పొందారు. కానీ ఇక్కడ ముందర గురించి ఎవరికి కూడా తెలియదు. ఝాన్సీ రాణి గారితో భుజం కలిపి తెల్లవారిపై విరుచుకు పడ్డ యువరాణి ఎవరు అంటే ముందారా. ఆమె గురించి తెలియకపోవడం చాలా విచారకరమైనటువంటి విషయం. అల్లూరి సీతారామరాజు గారికి తుపాకీ వాడడం నేర్పించింది గురువు షేక్ మదీనా. అల్లూరి సీతారామరాజు గారికి సహాయం చేసింది ఆనాటి డిప్యూటీ కలెక్టర్ ఫజలుల్లా ఖాన్. ఈ శిక్షణ మన్యం పోరాటంలో అల్లూరి సీతారామరాజుకి ఎంతగానో ఉపయోగపడిందన్న విషయం చాలా మందికి తెలియదు కదా. భారతదేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను త్యాగం చేసిన మొట్టమొదటి జర్నలిస్ట్ మౌలానా మొహమ్మద్ బాహిర్. ఇలా ఎంతో మంది ప్రముఖులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారు దేశ స్వాతంత్రం కోసం. క్విట్ ఇండియా నినాదం ఇచ్చింది ముస్లింలు, ఇన్ఖిలాబ్ జిందాబాద్ నినాదం ఇచ్చింది ముస్లింలు, జాతీయ జెండాను రూపకల్పన చేసింది ముస్లింలు, మాదరే వతన్ భారత్ కి జై నినాదం ఇచ్చింది ముస్లింలు, జై హింద్ నినాదం ఇచ్చింది కూడా ముస్లింలే. భారతీయులంతా గర్వంగా చెప్పుకునే నినాదం జై హింద్ రూపకర్త కూడా హైదరాబాద్కు చెందినటువంటి ఆబిద్ హసన్ సాఫ్రాని. ఈయన ఇండియన్ నేషనల్ ఆర్మీ మేజర్. ఈ విధంగా ఎన్నో నినాదాలు ఆనాడు ముస్లింలు, ముస్లిం స్వాతంత్ర సమరయోధులు ఇలాంటి నినాదాలను ఇచ్చారు. 27 ఏళ్ల వయసులో దేశం కోసం ఉరితాడును సంతోషంగా స్వీకరిస్తూ అష్ఫాకుల్లా ఖాన్ చెప్పినటువంటి మాటలు ఇవి. నా మాతృభూమి సర్వదా భోగ భాగ్యాల్లో విలసిల్లాలి, నా హిందుస్థాన్కి స్వేచ్ఛ లభిస్తుంది చూడండి, అతి త్వరలోనే బానిసత్వపు సంఖ్యలు తెగిపోతాయి, రఖుదో కోయి జరాసి ఖాకే వతన్ కఫన్ మే, ఎవరైనా నేను చనిపోతే నా శవ వస్త్రములో నేను పుట్టిన మాతృభూమి నేల మట్టిని పెట్టండి అయ్యా అని చెప్పి ఉరి తాడును సంతోషంగా ముద్దు పెట్టుకున్నాడు 27 సంవత్సరాల యువకుడు అష్ఫాకుల్లా ఖాన్. మొహమ్మద్ అలీ మరియు షౌకత్ అలీ ఇద్దరు కూడా అన్నదమ్ములు. 1921లో ప్రసిద్ధ ఖిలాఫత్ ఉద్యమాన్ని మహాత్మా గాంధీ గారితో కలిసి ఈ ఉద్యమాన్ని వీరు ప్రారంభించారు. ఆనాడు బ్రిటిష్ వారు వారికి వ్యతిరేకంగా పోరాడే వారిని నల్లనీటి శిక్షతో విధించేవారు. అంటే కాలాపానిక అజాబ్ అని, ఇది చెబితేనే భయపడేవారు. అలాంటి శిక్షను అనుభవించిన వారిలో 95% మంది ముస్లింసే ఉన్నారు. ఆనాటి స్వాతంత్ర సమర యోధుల్లో 95% ఈ నల్లనీటి శిక్షను అనుభవించింది ముస్లింలు. దానిలో ముస్లిం ధార్మిక పండితులు ఉలమాలే ఉన్నారు. మౌలానా జాఫర్, మౌలానా విలాయత్ అలీ, మౌలానా యహ్యా రహ్మతుల్లా అలీ, ఈ విధంగా గొప్ప గొప్ప ధార్మిక ఉలమాలు ఈ నల్లనీటి శిక్షను అనుభవించారు. దేనికోసం? దేశ స్వాతంత్రం కోసం, మాతృభూమి కోసం తమ ప్రాణాలు అర్పించడమే కాకుండా ఇలాంటి నల్లనీటి శిక్షల్లో 95% ఆనాడు ముస్లింలే ఈ శిక్షను అనుభవించారు దేశం కోసం. సాదిక్పూర్ ఉలమాల ప్రస్తావన లేకుండా స్వాతంత్ర చరిత్ర అనేది అసంపూర్ణంగానే పరిగణించబడుతుంది. పాట్నాలోని సాదిక్పూర్ అనేది ఒక వీధి ఉండేది. అయితే పాట్నా యొక్క పాత పేరు అజీమాబాద్. ఆ అజీమాబాద్లో ఉన్నటువంటి ముస్లిం ఉలమాలంతా కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. అందులో ఎంతో మంది తమ ప్రాణాలను కూడా
త్యాగం చేశారు. సాదిక్పూర్ ఉలమాలు తమ పిల్లలకు స్వతంత్ర పోరాట స్ఫూర్తిని వారసత్వంగా ఇచ్చారు. స్వతంత్ర పోరాటాలు ఉధృతంగా జరుగుతున్నటువంటి ఆ కాలంలో ఒక సంవత్సరం రమజాన్ నెల వచ్చింది. రమజాన్ నెలలో అక్కడ ఉన్నటువంటి ముస్లింలంతా కూడా ఆ పండుగ సంబరాలు జరుపుకుంటూ ఉండగా బ్రిటిషర్లు వచ్చేసి బుల్డోజర్లతో వాళ్ళ ఇల్లులను కూల్చేయడం జరిగింది. అలా కట్టుబట్టలతో వారు రోడ్డు పాలైపోయారు. ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ పండిత్ జవహర్లాల్ నెహ్రూ వారు ఎంతో ప్రశంసించడం జరిగింది. ఆయన ప్రధానిగా అయిన తర్వాత కూడా పాట్నా వచ్చి ఇచ్చినటువంటి మొదటి ప్రసంగంలో ఆయన చెప్పిన విషయం ఏంటంటే, దేశ స్వాతంత్రం కోసం హిందూ ముస్లిం క్రైస్తవులు ఎంతగానో పాటుపడ్డారు, కానీ సాదిక్పూర్ ముస్లింల యొక్క ఏదైతే త్యాగం ఉందో ఈ త్యాగం ఎవరితో కూడా మనం పోల్చలేము. అందరి త్యాగాలను త్రాసులో ఒకవైపు, సాదిక్పూర్ ముస్లింల త్యాగాలను ఆ త్రాసులోని ఒక పల్లెంలో వేసినట్లయితే సాదిక్పూర్ ముస్లింల త్యాగాలే బరువుగా ఉంటాయి. అంతగా వారు దేశం కోసం ప్రాణాలను అర్పించారు, ఎంతగానో తమ సమస్తాన్ని త్యాగం చేశారని స్వతహాగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానిగా ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు ఇవి. డాక్టర్ తారాచంద్ అనే రచయిత ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇస్లాం అండ్ ఇండియన్ కల్చర్ అనే ఒక పుస్తకం రాశారు. అందులో ఆయన చెప్తున్నారు, భారతదేశ స్వాతంత్రం కోసం 8 లక్షల మంది ముస్లింలు తమ ప్రాణాలను త్యాగం చేశారు అని. కాబట్టి సోదరులారా, ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ఎక్కువ హక్కుదారులు ఎవరైనా ఉన్నారు అంటే అది ముస్లింలు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం ప్రతి మదర్సాలో, ప్రతి ముస్లిం స్కూల్లో, ప్రతి ముస్లిం ఆర్గనైజేషన్లో తప్పనిసరిగా మనం ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకోవాలి. ప్రతి ముస్లిం మదర్సాలో కూడా ఈ జాతీయ జెండా రెపరెపలాడాలి. ఎందుకంటే ముస్లింల రక్తంతో ఈ భారతదేశ స్వాతంత్రం రాయబడింది. కాబట్టి దీనికి ఎక్కువ హక్కుదారులం మనం ముస్లింలం. కాబట్టి ఈ ఇండిపెండెన్స్ డేని చాలా ఘనంగా జరుపుకోవాలి. ముస్లిం ఆర్గనైజేషన్, ముస్లిం స్కూల్స్ లో కూడా ముస్లిం స్వాతంత్ర సమర యోధుల గురించి, వారి యొక్క చరిత్ర గురించి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చొక్కా జేబుకి జాతీయ జెండా పెట్టుకోవడం కాదు, చొక్కా జేబు వెనకాల ఉన్నటువంటి గుండెల్లో కూడా దేశభక్తి అనేది ఒక నిజమైనటువంటి ముస్లింకి తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఆనాడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి, కానీ అన్నిటికంటే గొప్ప విప్లవం అనేది హిందూ ముస్లింలు కలిసి ఐక్యమత్యంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడడం వల్ల వారు తోక ముడుచుకొని వెళ్ళిపోయారు. మనకు స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు కూడా మన భారతదేశం అభివృద్ధి పదం వైపు నడవాలంటే హిందూ ముస్లింల యొక్క ఐక్యత ఎంతైనా అవసరం. సోదరులారా, నా భారత జాతి సోదర సోదరిమణులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ బ్రదర్ సిరాజుర్ రెహమాన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.